హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సెవెంత్ క్లాస్ లెసన్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో మనం ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు అన్ని తెలుగుకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చూసాము. ఈరోజు సెవెంత్ క్లాస్కి సంబంధించి లెసన్ వైజ్ ఇంపార్టెంట్ చూద్దామండి. ఫస్ట్ లెసన్ చదువు. చదువు లెసన్ని కొరవి గోపరాజు గారు రచించారు. ఇతివృత్తం విద్యా ఆవశ్యకత, ప్రక్రియ, కథాకావ్యం. వివిధ కథల సమాహార కావ్యమే కథాకావ్యం. దీనిలో వస్తువు ప్రధానంగా ఉంటుంది. ఇంకా నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు మన ఈ కథాకావ్యంలో ఎక్కువగా ఉంటాయి. కొరవి గోపరాజు గారు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్థాశ్వాసంలోనిది ఈ కథ. దేంట్లోదండి? ద్వాత్రింశిక చతుర్థాశ్వాసంలో ఒక కథనే మన ఈ కథాకావ్యం, చదువు అనే కథాకావ్యము. భోజరాజుకు 9వ సాలబంజిక అనే వ్యక్తి ఈ కథను చెప్పింది. చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేయడమే మన ఈ చదువు పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. కవి పరిచయం చూద్దామండి. కొరవి గోపరాజు గారి తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతానికి చెందినవారు. నాటి పలికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడుగా కూడా ఈ కొరవి గోపరాజు గారు ఉండేవారు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన అన్ని శాస్త్రాల్లో కూడా వీరు ప్రవీణ్యులు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత. ఈ లెసన్కి సంబంధించి అర్థాలు: శృంగాలతో, కొమ్ములతో, వక్త్రము మొగం, ముఖం, తృణము గడ్డి, పశ్చిక గరిక, పుత్రుడు కొడుకు, సుతుడు తనయుడు, కమలాకరం జలాశయం. పర్యాయ పదాలు: ధర, వెల, రుసుము, భూమి, వసుధ, పృథ్వీ, పుడమి, అవని, నేల. ఆత్మజుడు కుమారుడు, పుత్రుడు, సుతుడు, తనయుడు. వనం అడవి, కోన, అరణ్యం, విపణం. శోకం దుఃఖం, బాధ. ఈ చదువు పాఠంలో ఉన్న క్యారెక్టర్స్ అండి: విక్రమార్క రాజు యొక్క మంత్రి భట్టి, సైన్య పాలకుడు గోవిందచంద్రుడు, పురోహితుడు త్రివిక్రముడు, కుమారుడు కమలాకరుడు. సూక్తి ఏంటి అంటే ఈ లెసన్లో ఉన్న కన్నులు లేనివాడు అంధుడు కాడు, విద్యాహీనుడు అంధుడు. ఎవరు చెప్పారండి ఇది? క్షేమేంద్రుడు చెప్పారు. కన్నులు లేనివారు అంధులు కారు, విద్యాహీనులు అంధుడు. దీన్ని చెప్పిన వారు క్షేమేంద్రుడు. నెక్స్ట్ సెకండ్ లెసన్ నాయనమ్మ. నాయనమ్మ లెసన్ ప్రక్రియ కథానిక. ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం ఇవన్నీ కూడా కథానిక యొక్క ప్రత్యేకత. మానవతా విలువలను తెలియజెప్పడమే ఈ కథానిక యొక్క ముఖ్య ఉద్దేశము. దీంట్లో గ్రామర్ అండి, సమాపక అసమాపక క్రియలు, విభక్తుల గురించి ఇచ్చారు. ఇవన్నీ మనం ప్రీవియస్ లెసన్స్లో చూసాము. సమాపక క్రియ అంటే ఏంటి అండి? పూర్తి అయింది అని చెప్పేది సమాపక క్రియ. పని పూర్తి అవ్వకుండా మధ్యలో ఆపేసి ఉంటే దాన్ని అసమాపక క్రియ అని అంటారు. విభక్తులు కూడా మనం ఆల్రెడీ చూసాము, డుమువులు, ప్రథమా విభక్తి అవన్నీ. సో నెక్స్ట్ లెసన్ అండి, థర్డ్ లెసన్ శతకసుధ. శతకసుధని రచించిన వారు శతక కవులు. ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ శతకం. బద్దెన 13వ శతాబ్దానికి సంబంధించిన వారు. ఈయన సుమతి శతకాన్ని రచించారు. ఈయన పద్యాలన్నీ కంద పద్యాలుగా ఉంటాయి.
వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే ఈ బద్దెన అనేది ప్రసిద్ధి. నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని బద్దెన గారు రచించారు. కంచర్ల గోపన్న దాశరథి శతకాన్ని రచించారు. ఈయన 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో రాసి భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చారు. ఈయన దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో ఈ శతకాన్ని రచించి శ్రీరాముల వారికి అంకితమిచ్చారు. కంచర్ల గోపన్నను రామదాసు అని కూడా అనేవారు. ఈయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినవారు. నెక్స్ట్ అండి, కాకుత్సం శేషప్ప కవి గారు. ఈయన 18వ శతాబ్దానికి సంబంధించిన వారు. నరసింహ శతకం మరియు నృకేసరి శతకాలను రచించారు. ఈయన ఇతర రచనలు వచ్చేసి నరహరి శతకం, ధర్మపురి రామాయణం. ఇంకా నరసింహ శతకం గురించి చూస్తే జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీ దూపాటి సంపత్ కుమాచార్య గారు. ఈయన 20వ శతాబ్దానికి సంబంధించిన వారు. ఈయనది ఖమ్మం జిల్లా. ఈయన పద్యాలన్నీ యాదగిరివాస, నృసింహ, రమావిభో, ప్రభో అనే మకుటాలతో ఉండేవి. భక్తి, నైతిక విలువలతో కూడిన పద్యాలను ఈయన ఎక్కువగా రచించారు. నెక్స్ట్ అండి, వేమన గారు తెలియని వారు ఉండరు. వేమన 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. ఈయన రచించిన శతకం వేమన శతకం. ఈయనకి సహజ కవి అని ప్రసిద్ధి పొందాడు. వేమన కడప జిల్లాకు చెందినవారు. నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఈయన పద్యాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈయన పద్యాల్లో ఎక్కువగా ఏం కనిపిస్తుంటాయి? నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఈయన పద్యాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈయన జన వ్యవహారిక శైలిలో ఈయన రచించిన పద్యాలన్నీ ఉంటాయి. తేలికైన ఉపమానాలతో పద్యాలను రచించడం ఈయన యొక్క ప్రత్యేకత. నెక్స్ట్, రావికంటి రామయ్య గుప్తా. ఈయన 17వ తారీఖు 6వ నెల 1936వ సంవత్సరంలో జన్మించారు. 30 మార్చి 2009లో మరణించారు. ఈ మధ్యకాలానికి సంబంధించిన వారు రావికంటి రామయ్య గుప్తా గారు. ఈయన నగ్న సత్యాలు శతకాన్ని రచించారు. ఇంకొకటి గౌతమేశ్వర శతకాన్ని కూడా రచించారు. ఈయనకి కవిరత్న అనే బిరుదు ఉన్నింది. కవిరత్న అనే బిరుదు ఎవరికి ఉందండి? రావికంటి రామయ్య గుప్తా గారికి. పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవాడు. వరకవిగా, మంత్రకూట వేమనిగా ప్రసిద్ధి చెందాడు. సుప్రసిద్ధుడు అంటే ప్రసిద్ధి చెందాడు. ఎలాగండి? వరకవిగా, మంత్రకూట వేమనగా కూడా ఆయన సుప్రసిద్ధుడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి అనేవి ఈయన యొక్క ఇతర రచనలు. నెక్స్ట్, డాక్టర్ ఆడెపు చంద్రమౌళి గారు. 1939 నుంచి 2009 మధ్యకాలంలో సంబంధించిన వారు ఆడెపు చంద్రమౌళి గారు. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకాన్ని ఈయన రచించారు. వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందినవారు. కవి శశాంక అనే బిరుదు కూడా ఈయనకి కలదు. ఏ బిరుదండి? కవి శశాంక. చూడండి, ఇక్కడ రావికంటి రామయ్య గుప్తా గారికి కవిరత్న బిరుదు కలదు. ఆడెపు చంద్రమౌళి గారికి కవి శశాంక అనే బిరుదు కలదు. వేములవాడ రాజరాజేశ్వరి శతకం, రామాయణ రమణీయం అనే పద్యకావ్యము ఈయన రచించిన ఇతర రచనలు. ఈయన రచనల శైలి ఎలా ఉంటుంది? సరళమైన భాష, అందరికీ అర్థమయ్యే శైలిలో ఈయన రచించారు. ఈ పాఠానికి సంబంధించిన అర్థాలు: నరుడు మానవుడు, గేలి అపహాస్యం, జిహ్వ నాలుక, కపటము మోసం,
ధరిత్రి భూమి. పర్యాయ పదాలు అవని భూమి, నేల. ధరిత్రి అంటే అవని, భూమి, నేల. తావి పరిమళం, సువాసన. నానార్థాలు సాలెపురుగు, పాము, సంపద. శ్రీ అంటే ఏంటండి? సాలెపురుగు, పాము, సంపద. ధనము విత్తము, సంపద. ఇందులో ఉన్న గ్రామర్ పాయింట్ అండి నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. ఇవన్నీ మనం 1 to 5th క్లాస్లో ఉన్న గ్రామర్ దగ్గర చెప్పుకున్నామండి. దీంతోపాటు నెక్స్ట్ క్లాస్లో మనము గ్రామర్కి సంబంధించి అన్నీ ఒక సపరేట్ క్లాస్లో చేస్తాము. అప్పుడు చెప్తాను దీని గురించి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి అమ్మ జ్ఞాపకాలు, 4వ లెసన్. అమ్మ జ్ఞాపకాలు ఇతివృత్తం మాతృప్రేమ, ప్రక్రియ వచన కవిత. దీన్ని రచించిన వారు టి కృష్ణమూర్తి యాదవ్ గారు. ఈయన 1914 నుండి 1985 నాటి కాలం నాటికి సంబంధించిన వారు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లిలో జన్మించారు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరుడైన శైలితో ఉండేవాడు. ఈయన రచించిన రచనలన్నీ ఎలా ఉండేవి అంటే సరళమైన వచనాలతో, నెక్స్ట్ నిరాడంబరంగా అంటే అందరికీ అర్థమయ్యే శైలిలో ఈయన రచనలు ఉండేవి. తొలి కవితా సంపుటి తొక్కుడు బండ. తొక్కుడు బండ అనేది ఈయన రచించిన తొలి కవితా సంపుటి. వచన కవిత అంటే ఏంటో చూడండి, ఇక్కడ ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చినది వచన కవిత. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రీ వర్స్ అని కూడా అంటారు. ఛందస్సు మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా సరళ వాక్యాలతో, వ్యవహారిక భాషల్లో ఛందస్సుతో మాత్రాగణాలతో సంబంధం లేకుండా, అలాంటి నియమాలు ఏమీ లేకుండా భావయుక్తంగా ఉంటుంది. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్దం కవిత సంపుటిలోనిది. ఈయనకి ఇంతకుముందు ఒకటి చూడండి, తొక్కుడు బండ ఈయన రచించిన కవితా సంపుటిలో మొదటిది. ఇక్కడ ఇంకొకటి శబ్నం. శబ్నం అనేది ఏంటి అంటే ఈయన రచించిన 2వ కవితా సంపుటి. ఈ 2వ కవితా సంపుటిలో నుంచి మనం ఈ అమ్మ జ్ఞాపకాలు అనే పాఠాన్ని తీసుకున్నాము. నెక్స్ట్ అనురాగమూర్తి అయిన అమ్మ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ అమ్మ సేవలను, అమ్మ ప్రాధాన్యాన్ని, విలువలను తెలుపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో ఉన్న అర్థాలండి: ప్రాంగణం ముంగిలి, వాకిలి. పడిశం జలుబు, బర్రె గేద, కాలుష్యము మలినం. కొట్టం పశువుల పాక, కుందెన రోలు, ధరువు శబ్దం, వరాహం పంది, పెండ్యులం లోలకం. అద్దకం బట్టలకు రంగు వేసే విధానము. పర్యాయ పదాలు కనకంబు పసిడి బంగారం, కుందేలు చెవుల పిల్లి, శశం శరభం. ప్రకృతి వికృతులండి: కాలువ కుల్వం, ఆకాశం ఆకాశం, ముఖం మొగము. కొన్ని సందులకి సంబంధించి ఎగ్జాంపుల్స్: మేనల్లుడు, మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు అత్వసంధి. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి ఇత్వసంధి. ఇక్కడ సందుల గురించి ఇచ్చారండి. ఈ లెసన్ వెనకాల లాస్ట్లో ఉత్వసంధి గురించి ఇచ్చారు, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఉత్వసంధి అంటే చూడండి, మొదటి పదంలోని చివరి అచ్చు ఊ 2వ పదంలోని మొదటి అచ్చుతో కలిసినప్పుడు మొదటి పదంలోని ఊ అనేది లోపిస్తుంది. 2వ పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది అని అర్థం. దానికి సింపుల్ స్టేట్మెంట్ ఏంటి? ఉత్తునకు అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, రాముడు ప్లస్ అతడు, రాము డతడు. మనకి ఇక్కడ ఈ డు అక్షరం పైన ఈ ఆ చేరి రాముడతడు అని వచ్చింది. సోముడితడు, సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు.
మనము ప్లస్ ఉంటిమి, మనముంటిమి. నెక్స్ట్ అండి 5వ పాఠం పల్లె అందాలు. ఈ పాఠాన్ని రచించిన వారు ఆచి వెంకటాచార్యులు. గ్రామ సౌందర్యం చిత్రణ అనేది ఇతివృత్తము, కావ్యం వచ్చేసి ప్రక్రియ. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము పల్లెటూళ్ళు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు, ప్రేమానురాగాల కోవెలలు, పచ్చని ప్రకృతిని ఆలవాలం పల్లె, అటువంటి పల్లెటూరి సౌందర్యాన్ని గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. కవి పరిచయం చూద్దామండి. ఆచి వెంకటాచార్యులు గారు 1914లో జన్మించారు, 1985లో మరణించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాదు మండలం ఆవునూరు గ్రామానికి చెందినవారు ఈ ఆచి వెంకటాచార్యులు గారు. ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు అనేవి ఈయన రాసిన రచనలు. ఇంకా పాటలు, హారతులు, పద్యాలు కూడా ఈయన విశేషంగా రచించేవారు. ఇందులో ఉన్న అర్థాలండి. కెరటాలు, అలలు, అలుగు, ఏరు, కొట్టం, పశువుల పాక. నానార్థాలు అంటే సమానార్థాన్నిచ్చే పదాలు. సంపద, కలిమి, ధనము. తటాకం, చెరువు, కుంట. అంబరాలు, దుస్తులు, వస్త్రాలు. పురం, గ్రామం, ఊరు. ఇందులో మీకు తెలుసా అని చెప్పేసి మల్లినాథ సూరి గురించి ఇచ్చారండి. బాల్యంలో పశువులను కాసేవారు వీరు. కాశీకి వెళ్ళి 19 శాస్త్రాలను అధ్యయనం చేసిన వారు మన మల్లినాథ సూరి గారు. మహావ్యాఖ్యాతగా సుప్రసిద్ధుడయ్యారు. మెతుకు సీమకు కీర్తిని తెచ్చినవాడు. 15 గ్రంథాలకు వ్యాఖ్యాలను రచించిన ఘనత కూడా మల్లినాథ సూరి గారికి ఉన్నింది. ఈయనకున్న బిరుదు ఏంటంటే వ్యాఖ్యాత చక్రవర్తి. సో మీకు తెలుసా అని లెసన్ వెనకాల మనకి మల్లినాథ సూరి గురించి ఇచ్చారు. ఈయన బాల్యంలో పశువుల్ని కాసేవారు. కాశీకి వెళ్ళిన తర్వాత 19 శాస్త్రాలని అధ్యయనం చేశాడు. మహావ్యాఖ్యాతగా ప్రసిద్ధి చెందాడు. కాబట్టి ఆయనకి వ్యాఖ్యాత చక్రవర్తి అనే బిరుదు కూడా వచ్చింది. మెతుకు సీమకు కీర్తిని తెచ్చినవాడు మన మల్లినాథ సూరి గారు. ఈయన 15 గ్రంథాలకు వ్యాఖ్యానాలు రచించిన ఘనత మన మల్లినాథ సూరి గారిది. ఇక్కడ ఇంకొకరి గురించి కూడా ఇచ్చారండి. మదర్ తెరీసా. మదర్ తెరీసా ఆల్బేనియా దేశానికి సంబంధించిన వారు. ఈమెడ రియల్ నేమ్ వచ్చేసి ఆగ్నెస్ గోన్ష్నా బోజాక్షువా అనేది మదర్ తెరీసా గారి రియల్ నేము. ఈవిడ 1910లో జన్మించారు. ఈమెకి 1979లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. 1980లో భారతరత్న అవార్డు కూడా ఈమెకి రావడం జరిగింది. 1997లో ఈవిడ మరణించారు. జన్మించిందేమో 1910, మరణించిందేమో 1997. నెక్స్ట్ అండి 6వ పాఠం ప్రేరణ. ప్రేరణ పాఠం యొక్క రచయిత ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము, ప్రక్రియ, ఆత్మకథ. ఏపీజే అబ్దుల్ కలాం ఔల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం ఇదంతా కూడా ఆయన పూర్తి పేరండి. ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో జన్మించారు. ఈయన రచించిన రచనలు వచ్చేసి ఒక విజేత ఆత్మకథ అనే రచనలో నుంచి మనకి ఈ ప్రేరణ అనే పాఠ్యాన్ని కూడా తీసుకున్నాము. ఈయనకున్న బిరుదులు వచ్చేసి పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. 3 బిరుదులు ఉన్నాయి చూడండి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. సామాన్య కుటుంబంలో పుట్టిన ఈయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అంకితమిచ్చారు. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో ఆయనని
గౌరవించాయి. చూడండి ఈ పాఠ భాగం కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాము. డాక్టర్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీతో కలిసి రచించిన ఒక విజేత ఆత్మకథలో ఒక భాగమే ఈ ప్రేరణ అనే పాఠ్యభాగం. దీనిలో ఉన్న అర్థాలు: ఔత్సాహికుడు, ఉత్సాహవంతుడు, జిజ్ఞాసువు, తెలుసుకోవాలనే కోరిక కలవాడు, ఆకాంక్ష, కోరిక, వాగ్దానాలు, మాట. పర్యాయపదాలు: ఆకాశం, గగనం, అంబరం, నింగి, భూమి, వసుధ, ధరణి, సుమారు, ఇంచుమించు, దాదాపు, కోరిక, ఆకాంక్ష, వాంఛ. నెక్స్ట్ మొదలయింది, మొదలు ప్లస్ అయింది, మొదలయింది, ఉత్వసంధి. మేల్కొల్పాడంటే, మేలు ప్లస్ కొల్పాడంటే ఉత్వసంధి. ఉంటుందని, ఉంటుంది ప్లస్ అని, ఇత్వసంధి. నాకిప్పటికీ, నాకు ప్లస్ ఇప్పటికీ, ఉత్వసంధి. నైపుణ్యముందో, నైపుణ్యము ప్లస్ ఉందో, ఉత్వసంధి. నెక్స్ట్ కొన్ని పదాలు ఇచ్చారండి, సెంటెన్స్ లాగా ఇచ్చి ఆ సెంటెన్స్లో ఒక పదం కింద ఉన్న ఒక లెటర్కి అండర్లైన్ చేసి దానిలో ఉన్న విభక్తులని రాయమని చెప్పారండి. నేను సెంటెన్స్ మొత్తం రాయలేదు, ఒక వర్డ్ మాత్రమే రాసి అండర్లైన్ లెటర్ మాత్రమే రాశాను. చూడండి ఇక్కడ బాలుడు, డు, డు అంటే డుమువులు, ప్రథమ విభక్తి. ఇక్కడ గారితో, తో కింద అండర్లైన్ చేశారు. చేతన్ చేన్, తోడన్ తోన్, తృతీయ విభక్తి. నెక్స్ట్ నిన్నున్లన్ కదండి, సో ద్వితీయ విభక్తి. కొరకున్కై, చతుర్థి విభక్తి. యొక్క, లోన్, లోపల, షష్ఠీ విభక్తి. అందున్నన్, సప్తమి విభక్తి. ఈ విభక్తులన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసామండి. నెక్స్ట్ ఓ బాలలారా, ఓ బాలలారా, ఓయి ఓసి అలా ఉంటే సంబోధన ప్రథమ విభక్తి అంటాం కదా, సంబోధన విభక్తి. చూడండి ఇది. నెక్స్ట్ ఈ లెసన్లో మనకు ఒక సూక్తి ఇచ్చారండి. తన గురించి, తన కాలాన్ని గురించి రాసేవాడే సర్వ ప్రజల గురించి, సర్వకాలాల గురించి రాసిన వాడవుతాడు అని ఎవరు రాశారంటే బెర్నార్డ్ షా అనేవారు రాశారు. ఇక్కడ ఉన్న సూక్తి ఏంటి? తన గురించి, తన కాలాన్ని గురించి రాసేవాడే సర్వజనుల గురించి, సర్వకాలాల గురించి రాసిన వాడవుతాడు. ఇది చెప్పింది ఎవరు? బెర్నార్డ్ షా. నెక్స్ట్ అండి 7th లెసన్ శిల్పి. శిల్పి రచించిన వారు గుర్రం జాషువా గారు. ఇతివృత్తం కళా సౌందర్యం, ప్రక్రియ ఖండకావ్యం. ఖండకావ్యం అంటే వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. గుర్రం జాషువా గారి జననము 28/9/1895, మరణము 24/7/1971లో మరణించారు. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించారు. ఈయన రచించిన రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము, ఖండకావ్యాలు. ఇవన్నీ కూడా మన గుర్రం జాషువా గారు రచించిన రచనలు. ఈయనకున్న బిరుదులు చూడండి: కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ. ఇవన్నీ కూడా ఎవరి బిరుదులండి? గుర్రం జాషువా గారి బిరుదులు. నెక్స్ట్ అర్థాలు: భయద, భయము, వసుధ, భూమి, శాశ్వతుడా, ఎప్పటికీ ఉండేవాడు, తెనుగు, తెలుగు, మొలచు, మొలకెత్తు. ప్రకృతి వికృతులండి: సింగం, సింహం, స్తంభాలు, కంబాలు, నిద్ర, నిద్ధుర, పుణ్యం, పుణ్యం. నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. శివాలయం, శివ ప్లస్ ఆలయం, శివాలయం. మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు. భానుదయం, భాను ప్లస్ ఉదయం. మాతృనం, మాతృ ప్లస్ రుణం, మాతృనం. హిమాలయం, హిమ ప్లస్ ఆలయం. కిరీటాకృతి, కిరీటి, కిరీట ప్లస్ ఆకృతి, కిరీటాకృతి.
మహీ ప్లస్ ఇంద్రుడు, మహీంద్రుడు. కోటి ప్లస్ ఈశ్వరుడు, కోటీశ్వరులు. ఇవన్నీ కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధి యొక్క ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ 8వ పాఠం గ్రామంలోని వేడుకలు క్రీడా వినోదాలు. గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు. దీన్ని రచించింది ఎవరండి? దేవులపల్లి రామానుజరావు గారు. ఇతివృత్తం వచ్చేసి సాంస్కృతిక విలువలు, ప్రక్రియ వచ్చేసి రేడియో ప్రసంగం. దేవులపల్లి రామానుజరావు గారు 1917లో జన్మించారు, 1993లో మరణించారు. వెంకట చలపతిరావు గారు, ఆండాలమ్మ గారు వీరి తల్లిదండ్రులు. వరంగల్ అర్బల్ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో జన్మించారు. ఈయన మొదటి సంపాదకీయం ఎప్పుడు ప్రచారంలోకి వచ్చింది అంటే 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికలో ఈయన మొదటి సంపాదకీయం. ఈయన రచించిన ఇతర రచనలు వచ్చేసి పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు. ఇవన్నీ కూడా ఈయన రచించిన ఇతర రచనలు. నెక్స్ట్ ఈయన ఒక ఆత్మకథను కూడా రచించారండి. అది ఏంటంటే 10 సంవత్సరాల జ్ఞాపకాలు. ఇది ఇంపార్టెంట్ అండి. 10 సంవత్సరాల జ్ఞాపకాలు రచించింది ఎవరు? మనకి దేవులపల్లి రామానుజరావు గారు. ఇది ఆత్మకథ. నెక్స్ట్ అర్థాలు: గోచరించుట, కనిపించుట, పుష్కలము, అధికము, మక్కువ, కోరిక, ఇంచుమించు, దాదాపు, మనోహరము, అందము, పురాతనము, ప్రాచీనము. ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్న అర్థాలు. నెక్స్ట్ సమాన అర్థాలు ఇచ్చే వర్డ్స్ అండి. పండుగ, వేడుక, పర్వం. ఆసక్తి, ఆపేక్ష, అభిరుచి. గృహం, ఇల్లు, సదనం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. పండుగ, పబ్బం. పూర్ణిమ, పున్నమి. కవిత జీవితం, జీతం. కార్యము, కర్జము. నెక్స్ట్ 9వ పాఠము ఏకులం. ఏకులం రచయిత చెరబండరాజు. జన్మ హక్కు అనే కవితా సంపుటిలో నుంచి ఏకులం అనే ఈ లెసన్ని మనం తీసుకున్నామండి. ఇది రచించిన వారు చెరబండరాజు గారు. ఏకులం యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ గేయం. గేయ ప్రక్రియ మాత్రా ఛందస్సులో ఉంటుంది, రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కులవృత్తుల సేవలను గుర్తించి తగిన గౌరవం అందించాలని, అప్పుడే సమాజ నిర్మాణం అనేది జరుగుతుందని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. మనకి చెరబండ రాజు గారి గురించి కవి పరిచయం చూద్దామండి. చెరబండ రాజు గారి అసలు పేరు వచ్చేసి బద్దం భాస్కర్ రెడ్డి. ఈయన 1944లో జన్మించారు, 1982లో మరణించారు. ఈయన ఎక్కడ జన్మించారంటే మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురంలో జన్మించారు. ఈయన రచించిన ఇతర రచనలు గమ్యం, ముట్టడి, పల్లవి, కత్తిపాట. ఈ లెసన్ వెనకాల ఉన్న ఇంపార్టెంట్ మీనింగ్స్ చూడండి. క్షీణించింది, నశించింది, కొలిమిని, కుంపటిని, కొండ్రలు, దున్నిన చారలు, గీతవలే, వరుసల, డొక్క, కడుపు, కబుర్లలో, మాటలలో, కూడు, తిండి, కళ్ళబొల్లి, అబద్ధపు మాటలు, పాతరోత, పాత ఆలోచన, చెమటోడ్చి, చెమటను చిందించి, విగ్రహాలు, బొమ్మలు. ప్రకృతి వికృతులండి. పశువు, పసరం, పసుపు, పశువు. రథం, అరథం. నానార్థాలు. పశువు ప్రాణి, జంతువు, ఆత్మ. విగ్రహం శరీరం, విస్తారం, బొమ్మ. నెక్స్ట్ కొన్ని పదాలు ఇచ్చి విడదీసి సంధి రాయమని అడిగారండి. ఎవరితడు, ఎవరు ప్లస్ ఇతడు, ఎవరితడు ఉకార సంధి లేదా ఉత్వ సంధి. డొక్కలెండి, డొక్కలు ప్లస్ ఎండి ఉత్వ సంధి. బుట్టలల్లి, బుట్టలు ప్లస్ అల్లి. గుడ్డలుతికి, గుడ్డలు ప్లస్ ఉతికి. రాముడెప్పుడు, రాముడు ప్లస్ ఎప్పుడు. ఇవన్నీ కూడా ఉకార సంధి లేదా ఉత్వ సంధికి
సంబంధించినటివి. నెక్స్ట్ లెసన్ అండి సీత కష్టాలు 10వ చాప్టర్. ఈ సీత కష్టాలు అనేది ఇతివృత్తం బాలికా విద్య, ప్రక్రియ బుర్రకథ. ఇది జానపద బుర్రకథ అంటే చూడండి, జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, 2 వంత పాడేవాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులని రంజింపచేస్తారనమాట. ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చెప్తూనే వారిని రంజింపచేస్తారు. నెక్స్ట్ ఇందులో ఉన్న మీనింగ్స్: నిరంతరం, ఎల్లప్పుడూ, మేలు, మంచి, అలవోక, తేలిక, ముగ్ధులు, సంతోషించిన వాళ్ళు, తుది, ఆఖరి, చివరి, జన్మ, పుట్టుక, భానుడు, సూర్యుడు, వీణుల విందుగా, చెవులకింపుగా, అభ్యున్నతి, అభివృద్ధి, మేలు. తర్వాత కొన్ని వర్డ్స్ ఇచ్చి దానికి ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు, ఫుల్ స్టాప్లని పెట్టమని అడిగారండి. ఇలా ఇచ్చారు. దెబ్బ ఎట్లా తగిలింది అని ఇచ్చారు. ఇది క్వశ్చన్ లాగా ఉంది కాబట్టి మనం ఇక్కడ దీనికి ఏం పెడతామండి, ప్రశ్నార్థకం, క్వశ్చన్ ట్యాగ్ని జాయిన్ చేస్తే దెబ్బ ఎలా తగిలింది, ఎట్లా తగిలింది అని క్వశ్చన్ అడుగుతున్నాం. సో అందుకనే దీనికి మనం ఇక్కడ అండర్లైన్ చేసినవన్నీ మనం చేయాలి అండి. ఇలా గుర్తించండి అని చెప్పేసి ఇలా నార్మల్ వర్డ్స్ ఇచ్చారు. నేను మొత్తం రాయలేదు, జస్ట్ ఇది మాత్రమే రాసాను. చూడండి, దెబ్బ ఎట్లా తగిలింది. మనం ఈ వర్డ్కి ఏం పెట్టాలి, ఇలా ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ప్రశ్నార్థకం. నెక్స్ట్, ఇది లేకుండా అమ్మో ఎంత పెద్ద పాపము అని ఇచ్చారు. సో ఇది చదివేటప్పుడు అమ్మో ఎంత పెద్ద పాపము అంటే ఇది మనకు ఆశ్చర్యార్థకాన్ని కలిగించేలాగా ఉంది కాబట్టి ఆశ్చర్యార్థక గుర్తులని వీటికి ఇస్తాము. నెక్స్ట్ ఇలా ఇచ్చారండి, తప్పకుండా ఇంటి పని పూర్తి చేయాలి. సో తప్పకుండా ఇంటి పని పూర్తి చేయాలి, వాక్యం పూర్తయింది కాబట్టి మనం ఫుల్ స్టాప్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలా ప్రతిదానికి ఇలా రాసాము. మీది ఏ ఊరు, ప్రశ్నార్థకం. పండుగ నాటికి గుడిని అలంకరించండి. కంప్లీట్ అయింది వాక్యం కాబట్టి ఫుల్ స్టాప్. నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో. ఇక్కడ కూడా ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకాన్ని ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ ఈ లెసన్లో సూక్తి. తన పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానమనేసి రామకృష్ణ పరమహంస గారు ఈ లెసన్ వెనకాల మనకు ఒక సూక్తి ఉందండి. అదేంటి అంటే, తన పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానమని ఇది చెప్పిన వారెవరు, రాసిన వారెవరు అంటే రామకృష్ణ పరమహంస. ఈ సూక్తిని చెప్పిన వారెవరండి, రామకృష్ణ పరమహంస. ఈ లెసన్ వెనకాల ఒకరి గురించి ఉందండి, మీకు తెలుసా అనేసి. మలాలా అనే ఆవిడ, మలాలా యూసఫ్ జాయ్ ఈమె పేరు. ఈవిడ పాకిస్తాన్లో జన్మించింది 1997లో. సత్యార్థి కైలాష్ ప్రకాష్తో కలిసి 2014వ సంవత్సరంలో నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు ఈవిడకి స్ఫూర్తి ఎవరు అంటే గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరీసాలే నాకు ఆదర్శం అని ఎక్కువగా చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ అన్ని లాస్ట్లో చెప్తున్నాను. నాయకత్వం వహించేవారు నాయకులు, ఉపన్యాసం ఇచ్చేవారు వక్త, హరికథ చెప్పేవారు హరిదాసు, శిక్షణ ఇచ్చేవారు శిక్షకుడు. ఇప్పుడు మనం ఇక్కడ హరికథ గురించి చెప్పుకున్నాం కదండి. హరికథను ఎవరు చెప్తారు, హరిదాసు. అలాగే ఉపన్యాసం ఇచ్చే వాళ్ళని ఏమంటాము, వక్త. నాయకత్వం వహించే వారిని ఏమంటాము, లీడర్, నాయకులు. శిక్షణ ఇచ్చే వాళ్ళని ఏమంటారు, ట్రైనర్స్, శిక్షకుడు. సో ఇవన్నీ జస్ట్ నార్మల్గా అక్కడ లాస్ట్లో ఇచ్చిన కొన్ని పాయింట్స్ అండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి 11వ చాప్టర్ స్త్రీలు పొంగిన జీవగడ్డను రచించిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు. ఈ లెసన్కి సంబంధించి దేశభక్తి ఇతివృత్తం, గేయం ప్రక్రియకు ఉంటుంది. రాయప్రోలు సుబ్బారావు గారు 1892లో జన్మించారు.
1984లో మరణించారు. ఈయన గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించారు. ఈయన రచించిన ఇతర రచనలు వచ్చేసి తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార ఇవన్నీ భావకవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలు. ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ప్రసిద్ధమైన ఖండకావ్యాలు. ఖండకావ్యాలు భావకవిత్వం చూడండి. ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ఇవన్నీ కూడా ఖండకావ్యాలు. తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార ఇవన్నీ భావకవిత్వాలు ఈయన రచించిన రచనలో ఉన్నాయి. నెక్స్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తొలి ఆచార్యులుగా కూడా ఈయన పనిచేశారు. భారతదేశం, భరతఖండం, జీవగడ్డ, భాగ్యసీమ, విమలతలము. భారతదేశాన్ని ఇంకా ఏమనొచ్చండి, భరతఖండం అంటారు, జీవగడ్డ అని కూడా అంటారు, భాగ్యసీమ, విమలతలము ఇవన్నీ కూడా భారతదేశానికి ఇంకో పేర్లులాగా చెప్తారు. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న అర్థాలు, సమానార్థాలు చూద్దాము. విపినాలు అడవులు, భూతలం పైభాగం, మేళవింపు కలయిక కూర్పు, మధువు తేనె, సంపదలు స్త్రీలు, బానిసత్వం దాస్యము, బానిసత్వం దాస్యము, గొప్పవారు క్రాంతహృదయులు, వేడిగా కాక, ధరణి గడ్డ, వీరులు పౌరుషవంతులు, కలకాలం ఎల్లప్పుడూ ఇవన్నీ కూడా ఈ లెసన్లో ఉన్న సమానార్థాలు మరియు అర్థాలు. ప్రకృతి వికృతులండి. కుల్వ కాలువ, ఆహారం ఓగిరం, బృంగారం బంగారం, ప్రేమ ప్రేముడి. నెక్స్ట్ 12వ లెసన్ ఆఖరి లెసన్ అండి 7th క్లాస్లో. రాణి శంకరమ్మ. రాణి శంకరమ్మ చారిత్రక వీరగాథ అనేది ఇతివృత్తము, గేయ కథ ప్రక్రియ. చారిత్రక వీరగాథ వచ్చేసి ఇతివృత్తము, గేయ కథ అనేది ప్రక్రియ. ఇందులో ఉన్న అర్థాలు చూడండి. అర్థాలు, సమానార్థాలు. రీతి విధము, కుతంత్రాలు మోసాలు, హితము మేలు, సమరము యుద్ధము, సువర్ణాక్షరాలు బంగారపు అక్షరాలు, ప్రసిద్ధి ఖ్యాతి, స్వప్నం కళ, సమరం యుద్ధం, శౌర్యం పరాక్రమం, దీప్తి కాంతి. ఈ రాణి శంకరమ్మ అనే కథాకావ్యాన్ని, గేయ కథని సంపన్నుడంబై రంగకృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీరారెడ్డి త్రయం అనే పుస్తకం ఆధారంగా ఈ రాణి శంకరమ్మ అనే గేయ కథని తీసుకున్నారండి. దీనిలో ఉన్న నెక్స్ట్ సంధి వాక్యాలు, ఈ లెసన్లో ఉన్న సంధి వాక్యాలు చూద్దాము. రంగనాథాలయం, రంగనాథ ప్లస్ ఆలయం, రంగనాథాలయం సవర్ణ దీర్ఘ సంధి. అమృత అన్నం, అమృత ప్లస్ అన్నం. అజరామరం, అజరా ప్లస్ అమరం. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ద్వంద్వ సమాసం గురించి ఇచ్చారు, కొన్ని వర్డ్స్ ఇచ్చి రాయమన్నారు. ఫస్ట్ కూరగాయలు, కూరయును కాయయును ద్వంద్వ సమాసం. రామకృష్ణులు, రాముడును కృష్ణుడును. చదువు సంధ్యలు, చదువును సంధ్యలును. పాము ముంగిసలు, పాముయును ముంగిసయును. ఎండవానలు, ఎండయును వానయును. కొండ కోనలు, కొండయును కోనలయును. మంత్రతంత్రాలు, మంత్రమును తంత్రమును. సో ఇవన్నీ కూడా మనకి ద్వంద్వ సమాసము. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ద్విగు సమాసం గురించే ఇచ్చారండి. ద్విగు సమాసం అంటే సంఖ్యలు, అంటే నెంబర్స్ లాగా వస్తే దానిలోనే ద్విగు సమాసం అంటారండి. పంచామృతము లేదు అంటే ఇప్పుడు 5 పంచామృతము అంటే 5 ఇలా సంఖ్యకి సంబంధించి వర్డ్స్ వస్తే వాటిని మనం ద్విగు సమాసము అంటామండి.
ఇదండి ఇప్పటి వరకు మనం అన్ని 7th క్లాస్ లెసన్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా తెలుసుకునేవి. ఇవన్నీ కూడా మనకు 7th క్లాస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ గ్రామర్ అంతా ఒక సపరేట్ క్లాస్ చేస్తాము. అప్పుడు మళ్ళీ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 7th క్లాస్లో ఉన్న అన్ని లెసన్ వెనకాల ఉన్న ఇంపార్టెంట్ అర్థాలు ఏమైతే ఇచ్చారో నానార్థాలు, సందులు, సమాసాలు వాటికి సంబంధించి 7th క్లాస్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో 8th క్లాస్ లెసన్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.